హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సంవత్సరం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హిట్ 3 కలెక్షన్స్ గురించి భయ. నిజానికి 3 రోజుల కలెక్షన్ వచ్చేసి 82 కోట్లు అయితే వచ్చింది భయ. కాకపోతే ఇది చాలా తక్కువ అని చెప్పేసి చాలామంది అయితే నెటిజన్లు అయితే అసలు కింద కామెంట్లో గుద్దేస్తున్నారని చెప్పొచ్చు. అయితే నాకు కూడా ఇది తక్కువనే అనిపించింది భయ. అసలు నాని అన్న మార్కెట్కి ఇప్పటికే దాదాపు 100 కోట్ల పైన వచ్చిండాలి. కాకపోతే సినిమా కొంచెం డౌన్ఫాల్ ఉన్న మాట అందరికీ తెలిసిన విషయమే భయ. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా వరకు బోర్ కొడుతుందని చెప్పొచ్చు. అయితే డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, అప్పుడు ఫస్ట్ హిట్ సినిమా కూడా అట్లే ఉండింది. హిట్ 2 రిలీజ్ అయిన తర్వాత హిట్ 1 భారీగా రివ్యూస్ అప్పుడు చెప్పారు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. నాకైతే అలా ఏం అనిపించలేదు భయ్. ఎప్పటికైనా హిట్ 1 హిట్ 1నే, హిట్ 3 హిట్ 3నే, దీంట్లో ఎటువంటి మార్పు ఏముండదు. అయితే మనందరికీ తెలిసిన విషయమే, ఇప్పటికే దాదాపు 100 కోట్ల పైన అయితే వచ్చిండాల భయ్య హిట్ 3 సినిమాకి. కాకపోతే ఎక్కడో సినిమా కొంచెం తేడా కొట్టే మూమెంట్ అయితే వస్తుంది భయ్య. దానివల్ల మనకైతే కొద్దిగా అనిపిస్తుంది. అయితే మొత్తం ఫోకస్ అంతా మన నాని అన్న మీదే ఉంటుంది కానీ స్టోరీ మీద అయితే ఉండదు భయ్య. అది మాత్రం పక్కా అని తెలిసింది. అంటే మనం ఎలా అనుకుంటామంటే ఇప్పుడు స్టోరీ ఒక రేంజ్లో పోతుంది అన్న టైప్లో అనిపిస్తుంది కదా. ఆ రేంజ్ నుంచి నాని అన్న మీదే ఫోకస్ ఉంటుంది. ఎంచేపటికి నాని అన్న మాటలు కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఆయన మీదే ఫోకస్ ఉంటుంది. కానీ హిట్ 3 సినిమా మొత్తానికి స్టోరీ మీద అయితే ఉండదు భయ్య. కాకపోతే ఫస్ట్ హిట్ సినిమాకి ఎందుకు అంత ప్రశంసలు వచ్చాయి అంటే మాత్రం ఓన్లీ స్టోరీ మీదే పోతుంది భయ్య. అది ఒక భారీ అంటే మనకు థ్రిల్లింగ్గా చూపిస్తాడు. ఇందులో అలా ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోర్ అయితే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం భారీగా అనిపిస్తుంది. కానీ కాకపోతే ఎక్కడో తేడా కొడుతుంది భయ్య సినిమా మాత్రము. అందుకని నాకు తెలిసినంత వరకు ఇంత తక్కువ కలెక్షన్లు వచ్చినాయని నేనైతే అనుకుంటున్నాను. లేకపోయింటే ఇప్పటికీ 100 కోట్ల పైన రావాల్సిన సినిమా భయ్య ఇదైతే మాత్రము. అంటే నాకు తెలిసినందుకు ఫస్ట్ రోజే దాదాపు 70-80 కోట్లు వచ్చిండాలి. ఆ రేంజ్ మనకు అయితే ఆ సినిమాకి హైప్ అయితే పుట్టించారు. కాకపోతే రాకపోవడానికి కారణం అయితే ఇదే భయ్య. అయితే ఇక్కడంతా పక్కన పెడితే అసలు డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే హిట్ సినిమా కంటే హిట్ 3నే బాగుంది అన్న టైప్లో అయితే చెప్పుకుంటూ వచ్చారు. నాకైతే అలానే అనిపించలేదు భయ్య. అయితే మీకు ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే కలెక్షన్ల పరంగా కూడా హిట్ 3 ఏ రేంజ్లో వచ్చిండాలి అనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే సినిమా ఎలా ఉందో కూడా కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.